హాయ్ హలో నేను వచ్చేసి మీ ఆదిభుజిని. మీరు చూస్తున్నారు చంద్రకృష్ణ శ్రీ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. ఈరోజు మీరు చూస్తున్న బ్లాగ్ వచ్చేసి ఒక 2 days ఏం జరిగింది అని చూడబోతున్నారు అనమాట. సో ఇక్కడైతే మళ్ళీ బయలుదేరామండి. ఈ 2025లో నేను కాళ్ళకు చక్రాలు కట్టుకున్నానేమో అన్నట్టు అనిపిస్తుంది. ఫంక్షన్స్ మీద ఫంక్షన్స్ పోనీ వెళ్ళకుండా ఉందామా అని అనుకుంటే అది ఎగరవాళ్ళన్నమాట. అంత సీన్ అయితే లేదు ఎగరకొట్టడానికి. సో ఇక్కడ మేము వెళ్తూ ఉన్నాము. మన ఆత్మకూరు దగ్గర వెలుగోడు దగ్గర రేగడగూడూరు అనే ఊరు ఉందండి. అక్కడికి వెళ్తున్నాం. నేను, మా గ్రీషు, మా సుజాతక్క, నరేంద్రన్న, మా హస్బెండ్ వెళ్తున్నాం. మార్నింగ్ వచ్చేసేసి వీళ్ళకు కోర్టు అయితే ఉండింది. ఆ రోజు వర్కింగ్ డేలో వెళ్తున్నాం అనమాట. థర్స్డే ఆ రోజు కోర్టు వర్క్ అయితే ఉంది. కోర్ట్ వర్క్ కంప్లీట్ చేసుకొని మమ్మల్ని 12కి అంతా రెడీ అయితే కమ్మని చెప్పారు. సో మేము ఎగ్జాక్ట్గా 12కి అయితే రెడీ అయ్యేసి ఉన్నాం. వాళ్ళు ఇంకేం చక్క 12కి అయితే వచ్చేసారు. మనం స్టార్ట్ అయ్యామన్నమాట వెలుగోడు దగ్గర రేగడగూడూరుకి. అన్న వాళ్ళు వచ్చేసేసి వాళ్ళ నేటివ్ ప్లేస్ రేగడగూడూరు. అన్న వచ్చేసేసి మా హస్బెండ్ మా నరేంద్రన్నతో పాటు అడ్వకేటే అన్నమాట. తను కర్నూలులోనే ఉంటారు. అక్కడ వాళ్ళ మదర్ వాళ్ళు ఉంటారు. సో అక్కడ ప్లేస్ వాళ్ళ ఏమంటారు పెద్దవాళ్ళు ఉంటున్న ప్లేస్ ఉంటుంది కదా, స్థలము ఒకటి ఇల్లు ఉంది. అది చాలా ఇయర్స్ బ్యాక్ అన్నమాట. ఇప్పుడు కొత్తదైతే ఇంకా ప్లేస్ ఉన్న దగ్గర కట్టించేసేసారు. అక్కడ గృహప్రవేశం అనమాట. కంపల్సరీ రావాలి అని. నేను ఈ రేగడగూడూరుకి 1999లో అయితే వెళ్ళానన్నమాట. నేను మా పెళ్ళి అయిన తర్వాత 4 monthsకి వెళ్ళాను నేను. ఆ తర్వాత ఇప్పుడు వెళ్తున్నాను ఆ ఊరికి. సో ఇక్కడ ఉన్నారు కదా అన్న వెంకటేష్ రెడ్డి అన్న, వాళ్ళ భార్య సీత అన్నమాట. వాళ్ళు వచ్చేసేసి మా హస్బెండ్ నరేంద్ర అన్న, వీళ్ళు అందరూ కూడాను ఒక్కసారి కలిసిన వాళ్ళు అనమాట. అంటే లాలో కలిసిన ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా. నేను డోన్ బ్యాచ్ అది చూపిస్తూ ఉంటాను కదా, డోన్ ఫ్రెండ్స్ అంటే వాళ్ళంతా చెడ్డీ బ్యాచ్. వీళ్ళు అడ్వకేట్ లా చదువుతూ ఉన్నప్పటికీ వీళ్ళు ఫ్రెండ్స్ అన్నమాట. సో ఇంకా అక్కడ మేము బట్టలు అది తీసుకొని వెళ్ళింటిమి. వాళ్ళ ఇద్దరికి సత్యనారాయణ స్వామి వ్రతం అంతా. అంటే మేము వెళ్ళడం కూడా చాలా లేట్ అయింది కదా, 12:30 అంటే 1:30కి రీచ్ అయ్యాము. పూజ అది కంప్లీట్ అయిపోయింది. ఇంకా బట్టలు తీసుకొని వెళ్ళాము, వాళ్ళకు ఇచ్చాము. ఇంచక్క భోజనము అయితే భోంచేసేసామన్నమాట. ఇంకా ఆ తర్వాత ఆ ఊర్లోనే మా హస్బెండ్ వాళ్ళ మేడం వాళ్ళు ఉన్నారట. అంటే వీళ్ళ అందరూ కూడా వృత్తిపరంగా కర్నూలుకి వచ్చేసేసేసారు. వాళ్ళ ఊరు వాళ్ళ ప్లేస్ దాన్ని అన్నమాట. వాళ్ళ మేడం, మా హస్బెండ్ వాళ్ళ మేడము ఇంకా ఇంటికి రండి అందరూ అని చెప్పారు. సో వెళ్ళాము. మేము వెళ్ళినది కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మా పిల్లలకు పల్లెటూరు ఆ ఇల్లులు ఎలా ఉంటాయి అన్నది ఒక ఐడియా లేదు మా పిల్లలకు. నేను పుట్టిందే కర్నూలు. ఇంకా మా పిల్లలు ఇంకా నేను ఏ ఊరికి పిలుచుకొని వెళ్ళి చూపించాను చెప్పండి. కానీ సో ఆ విధంగా ఇక్కడ అయితే నేను మా గ్రీషుకు ఆ పల్లెటూరి వాతావరణాన్ని అయితే నేను చూపించాను అనమాట. సో అక్కడ అక్క వచ్చేసేసి మాకు టీ కాఫీ అవి తాగాము. తర్వాత వచ్చేసేసి మాకు తాంబూలం అది ఇస్తుంది. అక్క ఇవ్వకూడదు అనేసి మా గీతక్కతోటి అయితే ఇప్పిస్తుంది. గీతక్క మాకు ఇచ్చింది, నేను మా గీతక్కకి అయితే ఇచ్చానమాట. ఒకరికొకరు తాంబూలం ఇచ్చేసేసి వచ్చాము. మా గ్రీష్ గాడికి నచ్చి నేను చెప్పనే లేదు ఇట్లా ఇల్లు అంతా వీడియో తీసుకోవాలి. దానికి బాగా అనిపించింది. అంటే ఎప్పుడన్నా కూడా ఒక మెమొరీగా ఉంటుందని. వీళ్ళు ఏం చేశారంటే అప్పుడు కాలంలో స్తంభాలు అవి ఉన్నాయి కదా, అవి అంతా అలాగే పెట్టి చుట్టూ గోడలు కానివ్వండి అవి అంతా కూడాను ఎలా ఏమాత్రం ఏం చేంజ్ అన్నది చేయకుండా జస్ట్ కింద బండలను సైడ్ గోడలకు మాత్రమే వాళ్ళు నీట్గా సెట్ చేయించారన్నమాట. అప్పుడు కాలంలో ఉన్న దూలాలు అంటారు కదా, వాటిని అంతా కూడా ఏం డిస్టర్బ్ చేయకుండా. మా గ్రీషుకు బాగా నచ్చింది. ఎప్పుడైనా నేను చూసుకొచ్చాము అని అదంతా కదే వీడియో తీసుకెళ్ళామంట. సో అక్క వాళ్ళ ఇంట్లో టీ తాగాం, తాంబూలం తీసేసుకొని 3:30కి అంతా కూడా మేము బయలుదేరాము. అంటే 1:30కి రీచ్ అయ్యాము, 3:30కి బయలుదేరామన్నమాట. అంటే మేము ఓన్లీ 2 hours మాత్రం మనం కంపల్సరీ వెళ్ళాలి కాబట్టి వెళ్ళామన్నమాట. ఆ క్లోజ్ ఫ్రెండ్స్ బాండింగ్ అలాంటిది. సో మా వాళ్ళే మార్నింగే కాదు కదా మిమ్మల్ని డిస్టర్బ్ చేసేది అని కూడా చెప్పారు. ఇంకా ఆ డే అలా జరిగిపోయింది కదా. చక్క 5:30కి రీచ్ అయ్యాం. ఇంకా ఇది వచ్చేసేసి మన ఉమెన్స్ డే రోజు అనమాట.
మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక ప్లేస్లో అయితే చిన్నగా ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాం. ఫస్ట్ అయితే వినాయకుడిని పాటతోటి అయితే ప్రారంభించాము. ఆ తర్వాత కొంతమంది వాళ్ళ ఓన్ టాలెంట్ అయితే ఉంటుంది కదా, వాళ్ళు సొంతంగా పాటలు పాడగలిగే స్టామినా, కెపాసిటీ, గొంతు బాగా ఉండి ఇట్లా ఉన్న ఉమెన్స్ తోటి అయితే మంచిగా పాటలను అయితే పాడించాము. చాలా మటుకు లేడీస్కి సంబంధించిన సాంగ్స్ అయితే అవే పాడారన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. అందరికీ టాలెంట్ ఉంటుందండి. ఆ టాలెంట్ని చూపించే టైం అన్నది ఇవ్వాలి వాళ్ళకు. అలా ఇచ్చామనుకోండి, లేదండి మనం ఇలా చేసుకుంటాం, మనం లేడీస్ అందరం చేసుకుందాం, సెలబ్రేషన్ చేసుకుందాం, మీరు పాట పాడతారా, డాన్స్ వేస్తారా, ఏంటి మీకు ఏ టాలెంట్ ఉందని మనం వాళ్ళు గట్టిగా ఫోర్స్ చేసి చేస్తే కనుక కంపల్సరీ వాళ్ళు మనం అందరము జరుపుకుంటున్నాము ఒక చిన్న సెలబ్రేషన్ అని వాళ్ళ మనసులో ఉన్న ఆ భయం కానివ్వండి అది అంతా పక్కన పెట్టేసేసి హ్యాపీగా అయితే ఎంజాయ్ చేస్తారు. మనం కొంచెం ఫోర్స్ చేసి వాళ్ళని లాగాలి అంతే అన్నమాట. ఇంక ఇక్కడ మా భారతి మా ఫ్రెండ్ తను వచ్చేసేసి వాళ్ళ ఇద్దరు డాటర్స్ తోటి ఎప్పుడు పిల్లలు మాత్రమే పర్ఫామ్ చేస్తుంటారు, కానీ ఈసారి ఉమెన్స్ డే స్పెషల్ మనం ముగ్గురం చేద్దాము అన్నాడు. అంటే తను కొంచెం పాత్ర చేసినప్పటికీ ముగ్గురు చేయాలి అని తన మైండ్లో ఒక డ్రీమ్, నేను నా పిల్లలతోటి చెయ్యాలి అనేసి ఒక చిన్న ఆలోచన అన్నమాట తనకు. సో ఆ డ్రీమ్ ఆ రోజు ఫుల్ఫిల్ చేసుకుంది. అట్లా మైండ్లో అయితే పిల్లలకి ఉంటాయి. ఇంక ఇక్కడ మా వాళ్ళందరూ ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అని అయితే చెప్పేసేసారనమాట. మహిళలు దేంట్లోనూ తగ్గేదే లేదు అన్నట్టుగా అయితే ఉండింది. ఆ తర్వాత వచ్చేసేసి ఇంకొక చిన్న డాండియా సాంగ్ అయితే పెట్టేసేసుకొని దాంతో చేసాం. నేను మా భారత్ అయితే స్పెషల్ అండి ఇక్కడ, ఎందుకంటే వితౌట్ స్టిక్స్ తోటి చేస్తాం. స్టిక్స్ తీసుకొచ్చుకోండి అని చెప్పారనమాట. ఆయన మేము మర్చిపోయాం. వితౌట్ స్టిక్స్ తోటి మేమిద్దరం అయితే పర్ఫామ్ చేస్తున్నాం. అక్కడ ఎలా అనిపించింది తెలియదు, ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తాం. ఆ తర్వాత ఒక చిన్న ర్యాంప్ వాక్ కూడా చేస్తామన్నమాట. మంచి సాంగ్స్ అయితే ప్లే చేసేసుకొని అన్ని లేడీస్ ఓరియంటెడ్ సాంగ్స్ ఉంటాయి చూడండి, అవి అన్నమాట. అవన్నీ ప్లే చేసేసుకొని మేమైతే ఫుల్ ఖుషి ఎంజాయ్ చేసాం. మేము వచ్చేసి ఈ ప్రోగ్రామ్ అంతా ఈవినింగ్ పెట్టుకున్నాం. ఒక చిన్న స్నాక్స్ పెట్టుకున్నాం అనమాట. సమోసా, చాయ్, కేక్ ఇలా అవి మాత్రమే మనము పెట్టుకొని అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. మళ్ళీ కేక్ కటింగ్ అది కూడా ఏర్పాటు చేసుకొని సెలబ్రేట్ అయితే చేసుకున్నాం అనమాట. అప్పుడప్పుడు లేడీస్ కూడా ఇలా చేస్తూ ఉండాలని. సో ఇంకా ఆ రోజు సాయంత్రం మా హస్బెండ్ని మా ఫ్రెండ్స్ అందరూ కూడా కలవాలి అని చాలా డేస్ నుంచి అంటే ఒకరుంటే ఒకరు ఉండటం లేదు అనేసి అని ఆ రోజు కుదిరింది. సో వాళ్ళందరూ మా హస్బెండ్ని సన్మానం చేయాలనేసి అని బుకే, షాల్వా అండ్ గిఫ్ట్ అన్నీ తీసుకొని అయితే వచ్చారనమాట. ఎందుకు ఈ ఫార్మాలిటీస్ ఏంటి అనేసి అని మా హస్బెండ్ అయితే చెప్తున్నారు. లేదన్నయ్య మేము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం, ఒకరుంటే ఒకరు ఉండటం లేదు, అందుకోసం అనేసి అని మళ్ళీ అక్కడ మనం ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాం కదా మా హస్బెండ్ భోజనాలు ఏర్పాటు చేసేటప్పుడు. అప్పుడు కూడా ఆ రోజు కూడా అనుకున్నారంట. ఆ రోజు మా సుధా వస్తుందో లేదో అనేసి అని కొంచెం డౌట్ తోటి వద్దులే ఈరోజు అని అనుకున్నారు. తనకు యాక్చువల్గా మ్యారేజ్ ఉంది, వెళ్తాను అని అనింది, వస్తానో లేదో అని. సరే మళ్ళీ మరుసటి రోజు ఒక రోజు పెట్టుకుందాం, జస్ట్ ఆ రోజు ఊరికే వచ్చారు, కానీ అది సుధా కూడా వచ్చింది. సో ఇక్కడ మా హస్బెండ్ అయితే తన గిఫ్ట్కు చాలా ఆనందపడ్డాడు అనమాట. అంటే కోట్ వేసుకున్నాక ఫోటో దిగినది దాన్ని లామినేషన్ చేసేసి తీసుకొని ఇచ్చారు. తన ఫేస్లో ఆ ఆనందం అయితే ఫుల్ కనిపిస్తూ ఉందన్నమాట. చాలా మంచి గిఫ్ట్ ఇచ్చారమ్మా, చాలా మెమరబుల్ గిఫ్ట్ ఇచ్చారమ్మా. థ్యాంక్ యూ మీ అందరికీ థ్యాంక్ యూ. నా లైఫ్ లాంగ్ ఈ గిఫ్ట్ అయితే అలా ఉండిపోతుంది అనేసి అని చాలా అయితే ఆనందపడ్డప్పుడు. ఈ విధంగా నాకు 2 days అయితే ఇలా గడిచిపోయింది. ఈ వ్లాగ్ని అయితే ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నాను. బాయ్.